ప్రపంచ వార్తల సమాహారం వరల్డ్ న్యూస్ ఇప్పుడు వీక్షిద్దాం. ఇరాన్తో యుద్ధ విరమణను మరో 60 రోజులు పొడిగించేందుకు హార్ముజ్ జలసంధిని తిరిగి తెరపించేందుకు ఉద్దేశించిన ఒప్పందంపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. శ్వేత సౌధంలోని సిచ్యువేషన్ రూంలో శుక్రవారం తన సలహాదారులతో సమావేశమైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒప్పందంపై ఎలాంటి తుది నిర్ణయమూ తీసుకోలేదు. అణుబాంబు తయారు చేయనన్న హామీ ఇరాన్ ఇవ్వాలని ట్రంప్ డిమాండ్ చేస్తుండగా టెహ్రాన్ మాత్రం ఇందుకు ససేమిరా అంటోంది. అగ్రరాజ్యంలో శాశ్వత నివాస హక్కు కల్పించే గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేవారు అమెరికాను వీడి స్వదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదని ట్రంప్ ప్రభుత్వం స్పష్టం చేసింది. దరఖాస్తు ప్రక్రియ జరుగుతున్న సమయంలో అమెరికాలోనే ఉండొచ్చని డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ తాజాగా వెల్లడించింది. దరఖాస్తుదారు గ్రీన్ కార్డు ప్రక్రియను అమెరికాలో ఉండి పూర్తి చేయాలా, స్వదేశానికి వెళ్లాలా అన్నదాన్ని ఇమ్మిగ్రేషన్ అధికారి నిర్ణయిస్తారని తెలిపింది. ఇది ఎప్పటి నుంచో అమల్లో ఉన్న నిబంధన అని పేర్కొంది. సముద్ర గర్భ కేబుళ్లను రక్షించడానికి, రక్షణ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి అండర్ వాటర్ డ్రోన్లను అభివృద్ధి చేయాలని అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా దేశాలతో కూడిన ఆకస్ కూటమి నిర్ణయించింది. సింగపూర్లో జరుగుతున్న భద్రతా సదస్సులో ఈ 3 దేశాల రక్షణ మంత్రులు శనివారం ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మానవరహిత వాహనాన్ని వచ్చే ఏడాది నాటికి సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ అండర్ వాటర్ డ్రోన్లు సముద్ర గర్భంలో కేబుళ్లు, పైప్ లైన్లను రక్షించడంతో పాటు నిఘా పెట్టడానికి, సమాచార సేకరణకు, అవసరమైతే దాడులు చేయడానికి ఉపయోగపడతాయి. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భారత్ను ప్రబల శక్తిగా అభివర్ణించారు. ప్రపంచంలోని ఇతర దేశాల్లో తమ దేశ చట్టబద్ధతకు విఘాతం కలిగించే ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ భారత్ మాత్రం ఇజ్రాయెల్ పట్ల అవ్యాజ ప్రేమ చూపిస్తోందన్నారు. జోర్డాన్ వ్యాలీలో జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ విషయం వెల్లడించారు. విస్తరిస్తున్న ఇజ్రాయెల్ అంతర్జాతీయ సంబంధాలకు, దౌత్య భాగస్వామ్యాల విస్తరణకు అది చేస్తున్న ప్రయత్నాలకు భారత్ కీలక ఉదాహరణ అని నెతన్యాహు అన్నారు. బ్రిటన్ ఎంపీ రూపర్టులో మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్, పాకిస్తాన్ల నుంచి వస్తున్నవారు ఉద్యోగాలు సంపాదిస్తూ నిరుద్యోగ బ్రిటన్ పౌరుల అవకాశాలను కొల్లగొడుతున్నారంటూ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. తాను స్థాపించిన నూతన పార్టీ రెస్టోర్ బ్రిటన్ వలసలను తీవ్రంగా వ్యతిరేకిస్తోందని ప్రకటించారు. ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించిన ఏడాదిలోపే కాబూల్తో రష్యా ఓ సైనిక సహకార ఒప్పందం కుదుర్చుకుంది. మాస్కో వేదికగా ఆఫ్ఘన్ రక్షణ మంత్రి మహమ్మద్ యాకూబ్, రష్యా భద్రతా మండలి కార్యదర్శి సెర్గీ షోయిగుల మధ్య బుధవారం జరిగిన సమావేశంలో ఈ ఒప్పందం సంతకాలు జరిగాయి. భారత్ యురేసియన్ ఎకనామిక్ యూనియన్ ఈఏఈయు మధ్య స్వేచ్ఛ, వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశాలున్నాయని, ఆ దిశగా చర్చలు మరింత వేగవంతమయ్యాయని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు. మంగోలియా, యుఏఈ, ఇండోనేషియాలతో గతేడాది ఈఏఈయు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుందని, ఇప్పుడు భారత్తో ముమ్మరంగా చర్చలు జరుగుతున్నాయని పుతిన్ ప్రకటించారు.